పోచమ్మ. గురుగారు, గణపతి పూజలో చేయాల్సిన అష్టోత్తరం ఏదైనా ఉందా? అలాగే వినాయక చవితి రోజు గణేశునికి ప్రీతికరమైన అష్టోత్తరం ఏదైనా ఉంటే అది కూడా ఒకసారి తెలియచేయండి. తప్పకుండానమ్మా. మనము ఏ దేవతా పూజలో అయినా కానీ చేసేటప్పుడు షోడశోపచార పూజ చేస్తాం. షోడశోపచార పూజలో భాగంగా ప్రతి దేవతకి కూడా మనం అష్టోత్తర పూజ అనేటువంటిది మనం చేస్తూ ఉంటాం. అయితే ఈ వరసిద్ధి వినాయక పూజలో భాగంగా గణపతికి సంబంధించినటువంటి అష్టోత్తర పూజ కూడా మనం ఏ పుస్తకంలోనైనా మనకు చూసినా తెలుస్తుంది. కాబట్టి ఆ యొక్క ప్రభావాన్ని మనం అందరం కూడా పొందిన వాళ్ళమే. అయితే ప్రత్యేకించి గణపతి అక్షరమే మొదటి గా అనే అక్షరంతో స్టార్ట్ అవుతుంది. అలాగే ఈ గణపతికి ఉన్నటువంటి ఈ అనేక నామాల్లో గకారంతో కూడుకున్నటువంటి అష్టోత్తరము కూడా ఒకటి ఉంది. కాబట్టి వీక్షించేటువంటి ప్రేక్షకులు ఈ యొక్క వీడియోని స్కిప్ చేయకుండా చక్కగా లైక్ చేసుకొని పెట్టుకోండి. మీకు పూజలో ఇది అవసరం అవుతుంది. ఎందుకనంటే మీరు పూజ చేసుకునేటప్పుడు మీకు పుస్తకంలో దొరికే అష్టోత్తరంతో పూజ చేసుకున్నా పర్వాలేదు. కానీ ఇప్పుడు నేను మీకు 108 నామాలు చక్కగా చెప్పబోతున్నాను. మీరు ఆ పూజా సమయానికి అష్టోత్తర పూజ చేసుకునే సమయానికి ఈ యొక్క వీడియో కనుక మీరు ఆన్ చేసుకొని మీరు ప్రతి నామానికి మీరు మనస్ఫూర్తిగా మీ యొక్క చెవులు వినాలి. మీ మనస్సు ఆ నామాల మీద మీరు కాన్సన్ట్రేట్ అవ్వాలి. ఆ విధంగా చేసుకుని ఈ యొక్క గకార అష్టోత్తర పూజ కనుక మీరు చేసుకున్నట్లయితే తప్పకుండా ఆ గణపతి యొక్క అనుగ్రహం మీకు కలుగుతుంది. కాబట్టి ప్రారంభిస్తున్నాను. గకారముతో అనగా గా అనే అక్షరంతో మొదలయ్యేటువంటి 108 నామాలు ఈ యొక్క వినాయకునికి సంబంధించింది. ఇక వీక్షించేటువంటి ప్రేక్షకులు గమనించాల్సినటువంటి అంశం ఏంటంటే ఈ యొక్క దసరా నవరాత్రుల సందర్భంగా ఆశ్వీజ మాసం నుంచి మా పీఠం ఆధ్వర్యంలో విశేషమైనటువంటి కార్యక్రమాలు జరపబడుతున్నాయి. ఒక సంవత్సరం వరకు కూడా కుటుంబంలో ఉన్నటువంటి కుటుంబ సభ్యుల యొక్క గోత్రనామాదులతో ప్రతి నెల ఒక పుణ్యతిథి రోజున పౌర్ణమి కావచ్చు, ఏకాదశి కావచ్చు, మాస శివరాత్రి కావచ్చు, లేదా ఏదైనా పర్వదిన సందర్భంగా ప్రతి నెలలో ఒక్కొక్క క్షేత్రంలో ఒక్కొక్క నెలలో మీ కుటుంబ సభ్యుల గోత్రనామాదులతో మీ యొక్క సంకల్పం ప్రధానంగా ఏ వ్యక్తికైనా కరోనా తర్వాత ముందు, కరోనా తర్వాత అనేటువంటి మనకు కరోనా ముందు కరోనా తర్వాత అనే జీవితం ఒకటి ఉంది. ఎందుకంటే ప్రతి వ్యక్తికి ఆరోగ్యం బాగుండాలి. మనం బాగుంటేనే మన కుటుంబం బాగుంటుంది, దేశం బాగుంటుంది. కాబట్టి మనం ఆరోగ్యంగా ఉండాలి అంటే మృత్యుంజయుని యొక్క అనుగ్రహం కావాలి. ఈ రోజున అన్నీ అపమృత్యు భయాలే. ఇంటికి వెళ్ళిన వ్యక్తి మళ్ళీ తిరిగి రావాలంటే మనకు కళ్ళల్లో ఒత్తులు పెట్టుకొని మన కుటుంబ సభ్యులు చూస్తూ ఉంటారు. కాబట్టి ఎక్కడైనా కానీ మనకు ఆ మృత్యుంజయుడికి అనుగ్రహం కలిగితే ఎటువంటి ఇబ్బందులు తప్పవు. అలాగే ప్రతి మనిషి ఒక రోజున తిథిలో పుడతాడు. కాబట్టి ఆ యొక్క సందర్భంగా దేవతా అనుగ్రహాన్ని ప్రతి సంవత్సరం పొందాలి. కాబట్టి మీ కుటుంబ సభ్యులు ఏదో ఒక నెలలో పుట్టుంటారు. కాబట్టి ప్రతి నెల మన యొక్క ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి కార్యక్రమంలో ఆ సందర్భంగా ఆ దేవతానుగ్రహం సంపూర్ణంగా కలుగుతుంది. అలాగే ప్రతి మనిషి విద్య, వివాహ, ఉద్యోగ, దాంపత్య, సంతాన, అనారోగ్య సమస్యలతో కామన్గా బాధపడుతుంటాడు. కాబట్టి ఈ దోషాల నివారణ కోసం మొత్తం 21 హోమాదులు అనేటువంటివి ప్రతి నెల జరపబడతాయి. ఒక సంవత్సరం పాటు జరపబడుతుంది. కాబట్టి ఈ సంవత్సరం పాటుకు సంబంధించిన ప్యాకేజీలో ఉండదలిచిన వాళ్ళు కార్యక్రమ తదనంతరం కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. ఇక ప్రధానంగా ఈ యొక్క గకార అష్టోత్తరాన్ని మీకు చదవబోతున్నాను. చక్కగా వినండి. అష్టోత్తర సమయానికి వచ్చేసరికి ఈ యొక్క నామాలు ఉన్నటువంటి వీడియోని మీరు ఆన్ చేసుకోండి. ఓం గకార రూపాయ నమః, ఓం గంభీజాయ నమః, ఓం గణేశాయ నమః, ఓం గణవందితాయ నమః, ఓం గణాయ నమః, ఓం గణ్యాయ నమః, ఓం గణనాతీత సద్గుణాయ నమః, ఓం గగనాదికసృజే నమః, ఓం గంగాసుతాయ నమః, ఓం గంగాసుతార్చితాయ నమః, ఓం గంగాధర ప్రీతికరాయ నమః, ఓం గవీషేఢ్యాయ నమః, ఓం గదాపహాయ నమః, ఓం గదాధరసుతాయ నమః, ఓం గద్యపద్యాత్మక కవిత్వదాయ నమః, ఓం గజస్యాయ నమః, ఓం గజలక్ష్మీపతే నమః, ఓం గజవాజిరథప్రదాయ నమః, ఓం గంజానిరత శిక్షాకృతయే నమః, ఓం గణితజ్ఞాయ నమః, ఓం గండదానాంచితాయ నమః, ఓం గంత్రే నమః, ఓం గండోపలస్సమాకృతయే నమః, ఓం గగనవ్యాపకాయ నమః, ఓం గమ్యాయ నమః, ఓం గమనాది వివర్జితాయ నమః, ఓం గండదోషహరాయ నమః, ఓం
ఓం గండభ్రమద్భ్రమరకుండలాయ నమః. ఓం గతాగతాజ్ఞాయ నమః. ఓం గతితాయ నమః. ఓం గతమృత్యవే నమః. ఓం గతోద్భవాయ నమః. ఓం గంధప్రియాయ నమః. ఓం గంధవాహాయ నమః. ఓం గంధసింధురబృందగాయ నమః. ఓం గంధాదిపూజితాయ నమః. ఓం గవ్యభోక్త్రే నమః. ఓం గర్గాదిసన్నుతాయ నమః. ఓం గరిష్ఠాయ నమః. ఓం గరభిదే నమః. ఓం గర్వహరాయ నమః. ఓం గరళిభూషణాయ నమః. ఓం గవిష్టాయ నమః. ఓం గర్జితారావాయ నమః. ఓం గంభీరహృదయాయ నమః. ఓం గదినే నమః. ఓం గలత్కృష్టహరాయ నమః. ఓం గర్భప్రదాయ నమః. ఓం గర్భార్భరక్షకాయ నమః. ఓం గర్భాధారాయ నమః. ఓం గర్భవాసి శిశుజ్ఞానప్రదాయ నమః. ఓం గురుత్తత్తుల్యజవనాయ నమః. ఓం గరుడధ్వజవందితాయ నమః. ఓం గయేడితాయ నమః. ఓం గయాశ్రాద్ధఫలదాయ నమః. ఓం గయాకృతయే నమః. ఓం గదాధరావతారిణే నమః. ఓం గంధర్వనగరార్చితాయ నమః. ఓం గంధర్వగానసంతుష్టాయ నమః. ఓం గరుడాగ్రజవందితాయ నమః. ఓం గణరాత్రసమారాధ్యాయ నమః. ఓం గర్హణాస్తుతిసామ్యధియే నమః. ఓం గర్తనాభనాభయే నమః. ఓం గర్తాభనాభయే నమః. ఓం గవ్యోతిదీర్ఘతుండాయ నమః. ఓం గభస్తిమతే నమః. ఓం గర్హితాచారదూరాయ నమః. ఓం గరుడోపలభూషితాయ నమః. ఓం గజారివిక్రమాయ నమః. ఓం గంధమూషవాజినే నమః. ఓం గతశ్రమాయ నమః. ఓం గవేషణీయాయ నమః. ఓం గహనాయ నమః. ఓం గహనస్థమునిస్తుతాయ నమః. ఓం గవయచ్ఛిదే నమః. ఓం గండకభిదే నమః. ఓం గహ్వరాపధవారణాయ నమః. ఓం గజదంతాయుధాయ నమః. ఓం గర్జద్రిపుఘ్నాయ నమః. ఓం గజకర్ణికాయ నమః. ఓం గజచర్మానుమయచ్ఛేత్రే నమః. ఓం గణాధ్యక్షాయ నమః. ఓం గణార్చితాయ నమః. ఓం గణికానర్తనప్రీతాయ నమః. ఓం గచ్చతే నమః. ఓం గంధఫలిప్రియాయ నమః. ఓం గంధకాదిరసాధీశాయ నమః. ఓం గణకానందదాయకాయ నమః. ఓం గరభాదిజనుర్హర్త్రే నమః. ఓం గండకీ గాహనోత్సుకాయ నమః. ఓం గండూషీకృతవారాశయే నమః. ఓం గరిమాలఘిమాదిదాయ నమః. ఓం గవాక్షవత్సౌధవాసినే నమః. ఓం గర్భితాయ నమః. ఓం గర్భిణీసుతాయ నమః. ఓం గర్భిణీనుతాయ నమః. ఓం గంధమాదనశైలాభాయ నమః. ఓం గంధభేరుండవిగ్రమాయ నమః. ఓం గదితాయ నమః. ఓం గద్గదారావసంస్తుతాయ నమః. ఓం గహ్వరీపతయే నమః. ఓం గజేశాయ నమః. ఓం గరీయసే నమః. ఓం గద్యేడ్యాయ నమః. ఓం గతభిదే నమః. ఓం గదితాగమాయ నమః. ఓం గర్హణీయగుణాభావాయ నమః. ఓం గంగాదికశుచిప్రదాయ నమః. ఓం గణనాతీత విద్యాశ్రీ బలాయుష్యాదిదాయకాయ నమః. ఓం ఇది గణపతి గకార అష్టోత్తర శతనామావళి సంపూర్ణం. గురువుగారు ఇప్పటి వరకు కూడా ప్రతి క్వశ్చన్కి చక్కటి సమాధానాలు చెప్తున్నారు. ఎందుకంటే ఇవన్నీ కూడా ధర్మ సందేహాలు. పూజా కార్యక్రమం జరుపుకోవడమే కాకుండా అందులో ఎదురయ్యే ఎన్నో ప్రశ్నలు ఉంటాయి. అందులో మనం కొంతవరకు వారి సందేహాల్ని నివృత్తి చేసే ప్రయత్నం చేశాం. మీ ద్వారా ఒక చక్కటి మంత్రాన్ని కూడా తెలియచేశారు. పొరపాటును గనక చందమామను చూస్తే మొత్తం పూజా కార్యక్రమం అంతా చేసుకున్న తర్వాత ఆ చందమామను చూసి నీలాప నిందలు కలుగుతాయేమో అన్న ఒక భయం ఎంతమందిలో ఉంటుందో ఆ మంత్రం ద్వారా మనం దానికి కూడా ఒక పరిష్కారం చూపించాము. సో వారికి ఉన్న ధర్మ సందేహాలన్నీ కూడా నివృత్తి చేసినందుకు ధన్యవాదాలండి.